గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. నిరుద్యోగుల రణభేరి. పాలమూరు నుంచి సచివాలయం దాకా ధర్నాలతో దద్దరిల్లిన తెలంగాణ. మోతీలాల్కు మద్దతుగా కదం తొక్కిన ఉద్యోగార్థులు. గాంధీలో పోలీసుల దాదాగిరి. ర్యాలీతో అట్టుడికిన ఉస్మానియా. పరామర్శకు వచ్చిన పల్లా అరెస్టు. గెల్లు రాకేష్ రెడ్డి, జడ్సన్ అడ్డగింత. అరెస్టులను ఖండించిన కేటీఆర్, హరీష్ రావు. సిటీ సెంట్రల్ లైబ్రరీలో నిరసనలు. సచివాలయం ముందు ఆందోళన. నల్లగొండలో కోమటిరెడ్డి గోరావ్. సీఎం సొంత జిల్లాలోను ధర్నాలు. మోతీలాల్కు బాసటగా విద్యార్థులు. ఎమ్మెల్సీ బల్మూరి దిష్టిబొమ్మ దహనం. దవాఖానే జైలు. ఉద్యమకారుడే ఖైదీ. పోలీసు బహారాలో గాంధీ దవాఖానా. మోతీలాల్ నాయక్పై పోలీసుల క్రౌర్యం. పరామర్శకు వెళ్లిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తున్నారు. సర్కార్ ఆదేశాలతోనే లాఠీ చార్జ్. మోతీలాల్ పరామర్శకు వెళ్లిన నేతలపై కేసుల. ఎమ్మెల్యే పల్లా సహా నేతలను విడుదల చేయాలి. నిరుద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలి అంటూ కేటీఆర్ స్పష్ట డిమాండ్ చేశారు. మళ్లీ గెలిపించుకునే దమ్ముందా? అయితే రాజీనామా చేయించి పార్టీలోకి చేర్చుకోండి. ఫిరాయింపులపై సీఎం రేవంత్కు కేటీఆర్ సవాల్. డిగ్రీ గెస్ట్ లెక్చరర్లకు 50,000 వేతనం ఇవ్వాలి అంటూ సెక్రటరీ వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు గెస్ట్ లెక్చరర్లు. కేబినెట్లో బీసీలకు చోటేది. మంత్రివర్గంలో లోపించిన సామాజిక సమతూకం. 12 మందిలో 7 ఓసీల్లో 4 రెడ్లు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు దక్కింది 5 పదవులే. మరో 2 రెడ్లకు చోటంటూ సంకేతాలు. రేవంత్ అనుకూలికుడికే పీసీసీ అధ్యక్ష పీఠం. కొలువు పత్రమిచ్చి ఉద్యోగం లేదంటారా? గురుకుల నియామకాలపై బీఆర్ఎస్ నేత వాసుదేవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల నియామకాల్లో తీవ్ర అవకతవకలు జరిగినాయి. కనీసం దాంట్లో ఉన్నటువంటి నిబంధనలు కూడా పట్టించుకోకుండా ఉద్యోగం ఇచ్చి ఇప్పుడు లేదంటారా అంటూ ఆయన తీవ్రంగా ఫైర్ అయ్యారు. కొడంగల్ లిఫ్ట్కు నిధులు ఎట్లా పెరిగాయి? రేవంత్ ఢిల్లీ నుంచి రాష్ట్రానికి తెచ్చింది ఏమిటి? మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రశ్న. పీసీసీ అంటే పెద్ద క్రెడిట్ చోర్. కంటోన్మెంట్ విలీనం. ఫాక్స్కాన్, సీతారామ పనులు బీఆర్ఎస్వే చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకునేది రేవంత్ ప్రభుత్వం. మోతీలాల్ ప్రాణం కాపాడండి. బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్. ప్రోటోకాల్ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలి. ఆసిఫాబాద్ కలెక్టర్ ఎదుట బీఆర్ఎస్ ధర్నా. డిగ్రీ లెక్చరర్లకు 50,000 వేతనం ఇవ్వాలంటూ నిన్న సచివాలయం ముందు ఆందోళన చేపట్టారు వాళ్ళు. కాంగ్రెస్కు ఓటేసినందుకు చచ్చిపోతున్నా. పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య. రైతు రాజ్యం వస్తే బాగుంటుందనుకున్న 3 ఎకరాల భూమిని నాశనం చేశారు. కలెక్టరేట్కి వెళ్తే టైం మించిపోయిందన్నారు. చావు తప్ప గత్యంతరం లేదని విలపిస్తూ వీడియో. డిప్యూటీ సీఎం భట్టి నియోజకవర్గంలో ఈ ఘటన. బొగ్గు వేలంపై సింగరేణి భగ్గు. టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో పోరుబాట. జనగామ కలెక్టరేట్లో ఆత్మహత్యాయత్నం. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన అధికారులు భూ సమస్య పరిష్కరిస్తలేరని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు రైతు. సిరి నుంచి ఉరివైపు. ప్రజాపాలనలో చేనేత కార్మికుల ఆశా శ్వాస అయిన సాంచల సప్పుడు రోజురోజుకు వినపడకుండా పోతోంది. అంతర్గతంగా బడుల రేషనలైజేషన్. బదిలైన వారిని రిలీవ్ చేయని విద్యాశాఖ. అవినీతిపై ఆధారాలు ఇచ్చిన చర్యలు లేవు. ఉత్తమ్కు చీమ కుట్టినట్టు లేదు. రీసైకిల్ దందాతో వందల కోట్ల దోపిడీ. బీజేపీ ఎల్పీ నేత ఏలేటి దానంపై స్పీకర్కు ఫిర్యాదు. ఏపీలో పింఛన్ 4,000 మనకెప్పుడు? అక్కడ నెల రోజుల్లోనే అమలు. ఇక్కడ 7 నెలలైనా అతిగతి లేదు. కుర్చీ దిగేందుకు సిద్ధమైన కర్ణాటక కాంగ్రెస్లో ముదురుతున్న వర్గ పోరు. తెలంగాణ టుడే. తెలంగాణ స్టేర్స్ ఎట్ పవర్ షార్టేజ్. లైట్నింగ్ స్ట్రైక్స్ భద్రాద్రి ప్లాంట్. బాయిలర్ ట్యూబ్ లీక్స్ ఎట్ కేటీపీఎస్. మేక్ 6 ఎమ్మెల్యేస్ రిజైన్ అండ్ ఫేస్ పోల్స్. కేటీఆర్ ఛాలెంజెస్ రేవంత్. సేస్ కాంగ్రెస్ ఎంకరేజింగ్ డిఫెక్షన్స్. టెన్షన్ ఎట్ గాంధీ హాస్పిటల్. పల్లా అరెస్టెడ్. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు.